అంజయ్ గారు, ఒకవైపు సమాజము, సాంఘిక సంబంధాలు, తిరుగుబాట్లు, ఇంకోవైపు భూ పంపిణీకి సంబంధించిన విషయాలు, అదేవిధంగా కాలనీ నిర్మాణాలు, పేదలకు సంబంధించిన సహాయం చేసేదాన్ని ఎన్నో యుద్ధ కష్టాలు ఒకరికి చెప్పాలండి. వీటన్నిటి మధ్యలో ఒక ఉద్యమకారుడిగా ఉండేవాడు సాహిత్య అభిమానిగా ఉంటాడు, సాహిత్యకారుడు కావడం చాలా అరుదు. మీరు సాహిత్యకారుడుగా ఉంటూ అనేక రకాలైన పుస్తకాలని ప్రింట్ చేశారు, ప్రోత్సహించారు అనేక మంది రచయితల్ని. ఈ మూడు డీవియేషన్ లేకుండా గత 37 సంవత్సరాలుగా ఎలా మెయింటైన్ చేయగలరో, మీకు ఎలా సాధ్యమైంది అది? సార్, ఉద్యమాల్లో సామాజిక ఉద్యమాలు రాష్ట్రంలో దేశంలో తిరగడం వల్ల చాలా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలు నేను చూశాను, చాలా చోట్ల చూశాను. నేను ఉద్యమాల్లోకి వెళ్ళినప్పుడల్లా ఏ ఉద్యమం ఉన్నా కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ లేదా జిల్లా స్థాయి కానీ లేదంటే విజయవాడ ఇట్లాంటి వెళ్ళినప్పుడల్లా ఎందుకో సాహిత్యం పట్ల విపరీతమైనటువంటి మక్కువ పెంచుకున్నాను. నేను పుస్తకాలు చదవాలా, పుస్తకాలు సేకరించాలా. తిరుపతిలో మా ఇంట్లో పుస్తకాలు పెట్టుకోవడానికి కూడా ఒక లైబ్రరీ లాగా ఒకటి ఉండాలని నేను చాలా ఆశపడేవాడిని, ఆలోచించేవాడిని. ఆ క్రమంలో నేను ఉద్యమాలకు వెళ్ళేటప్పుడు ట్రైన్కు పోను రాను మొత్తం కూడా నేను టికెట్లు కొనలేదు, ఎప్పుడు కొనలేదు. జనంతో వెళ్ళినా కొనలా, వ్యక్తిగా ఒక్కరు పోయినప్పుడు కూడా కొనలా. నేను ట్రైన్లో టీసీలు మేనేజ్ చేసుకొని ఆడబడి గీడబడి నేను ఉద్యమంలో చేరిపోతాను. అయితే ఆ ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు నేను అన్నం గురించి ఆలోచించను, మంచినీళ్ళు ఉందా లేదా ఆలోచించను, పడుకోవడానికి సౌకర్యం ఉందా నేను ఆలోచించలేదు ఎప్పుడు కూడా. వాస్తవాలు మాట్లాడుకుంటే ఆ మీటింగ్ దగ్గర పుస్తకాలు అమ్మేయడానికి అక్కడక్కడ ప్రదర్శనలు పెడతారు కొన్ని సంస్థలు. హైదరాబాద్ బుక్ టెస్ట్ అని, ఆ బుక్ టెస్ట్, ఈ బుక్ టెస్ట్ అని పెడతారు. నేను అక్కడికి వెళ్ళి ఆ బుక్స్కి సంబంధించినటువంటి నా దగ్గర ఉన్నటువంటి లో బడ్జెట్ ఉన్నదే తక్కువ డబ్బులు, ఆ డబ్బును నేనేం చేస్తానంటే పుస్తకాలు ఖచ్చితంగా కొనడం, ఆ రోజు నా పేరు రాసి ఆ పుస్తకం పైన డేట్ వేసి ఎక్కడ కొన్నాను, నిజాం కాలేజ్ గ్రౌండ్లో పలానా సభలో కొన్నాను, జింకానా గ్రౌండ్స్ పలానా సభలో కొన్నాను, మండీ హౌస్ మీటింగ్లో పలానా, ప్రెస్ క్లబ్లో ప్రదర్శనలు, అట్లా సేకరించినటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా లక్షల రూపాయల పుస్తకాలు ఉన్నాయి. ఈనాటి పుస్తకాలు కాదు, 35 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. ఇదే నా లైబ్రరీ. ఈ లైబ్రరీలో సమాజానికి సంబంధించినటువంటి అన్ని కోణాలకు సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా నేను సేకరించాను. నాకు అవసరమైనప్పుడు నేను వెళ్ళే సభను బట్టి, నా ఉపన్యాసాన్ని బట్టి నాకు కావాల్సిన పుస్తకం ఎత్తుకొని అందులో నాకు కావాల్సినటువంటి సమాచారాన్ని నేను చదువుకొని సేకరించుకొని ఉపన్యాసాలు ఇచ్చేటువంటి అలవాటు నాకు 35 సంవత్సరాలుగా ఉంది. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వైజాగ్లో ఉన్నటువంటి రచయితలు అంటే దళిత ఉద్యమాల పట్ల, ఆదివాసీ ఉద్యమాల పట్ల ప్రేమతో ఉండి వాళ్ళ ఉద్యమాలకు సంబంధించినటువంటి చరిత్రను, సాహిత్యాన్ని వెలుగులోకి వచ్చినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా నేను కొత్తగా ప్రింట్ అయినప్పుడు తిరుపతిలో ఒక యూనివర్సిటీస్ని కేంద్రంగా చేసుకొని, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రధానమైనటువంటిది అయినప్పటికీ కూడా మిగతా యూనివర్సిటీలో విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, ఉద్యమకారులను దృష్టిలో పెట్టుకొని, ఉద్యమం ఏ విధంగా అయితే మనం సాహిత్యాన్ని సమపాలలో నడపాలా అనేటువంటి ఉద్దేశంతో నేను ఒకవైపు ఉద్యమాన్ని, మరోవైపు సాహిత్యాన్ని, ఈ రెండింటిని కూడా నేను సమపాలనలో తీసుకొని ప్రతి పుస్తకాన్ని తిరుపతిలో నేను ఆవిష్కరించేవాడిని. ఆ ఆవిష్కరణకు త్రిపుణ్యేన మధుసూదన్ రావు కానీ, భూమన్ కానీ, బొజ్జా తారకం కానీ, సుద్దాల అశోక్ తేజ్ కానీ, జయరాజ్ తెలంగాణలో సింగర్ జయరాజ్ కానీ, ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆవుల దామోదరం కానీ, ఇట్లా అనేక మంది ఒక కొత్త కరపత్రం వచ్చినా నేను ఆవిష్కరిస్తాను తిరుపతిలో. అది నా ఉద్యమ ప్రత్యేకత. పుస్తకాలు ఆవిష్కరించడమే కాదు, ఒక కొత్త కరపత్రం, సమాజానికి సంబంధించినటువంటి కొత్త కరపత్రం. బొజ్జా తారకం గారు గతంలో కరపత్రం రాశారు, 2004లో రాశారు. ముఖ్యమంత్రికి 3 ప్రశ్నలు అన్నాడు ఆయన. ముఖ్యమంత్రికి 3 ప్రశ్నలు ఆయన కరపత్రం ఇస్తే ఆ కరపత్రాన్ని తిరుపతిలో యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని, ఉద్యమకారులు, నరేంద్రనాథ్ లాంటి మానవ హక్కుల ఉద్యమ నేత, అదేవిధంగా ప్రొఫెసర్ విజయలక్ష్మి, వీళ్ళతో పాటు నా ఆలోచన ఆ రోజుల్లోనే మా అమ్మను కూడా చదువు లేకపోయినా
ఈ సమాజానికి ఒక ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక దళిత ఉద్యమానికి ముఖ్యంగా దళితుల కోసం ఒక కొడుకును అందించిందనే ఒక జ్ఞానాన్ని నేను తెచ్చుకొని ఆయనకి 8 మంది బిడ్డలు అయినా ఒక కొడుకు ఉద్యమం అయిపోతా ఉంటే వాడిని అడ్డుకట్ట వేయలేదు, ఆంక్షలు పెట్టలేదు. అరే నువ్వు ఊరికే తిరుగుతూ ఉంటే డబ్బు ఎట్లా, అన్నం ఓడి పెడతాడు, నీ గుడ్డ ఓడిస్తాడు, నువ్వు ఇంట్లో ఉంటే ఎట్లా, నువ్వు పోరా బయట అనలా. ఎప్పుడు వాళ్ళు అంబేద్కర్ సిద్ధాంతాన్ని, అంబేద్కర్ ఆలోచనలతో నేను ప్రజల దగ్గరికి వెళుతూ ఉంటే వాళ్ళు నన్ను ఇంకా గొప్పగా ఊహించుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప తల్లిదండ్రులుగా నన్ను పెంచినటువంటి వాళ్ళుగా నన్ను ఎప్పుడు కూడా అడ్డుకట్ట వేయలేదు. అందులో భాగంగా అరుదైనటువంటి సంఘటన ఏంటంటే మా అమ్మ బ్రతికుండగానే, ప్రస్తుతం మా అమ్మ లేదు, బ్రతికుండగానే ప్రొఫెసర్లతో పాటు, ఉద్యమ నాయకులతో పాటు, మానవ హక్కుల నాయకులతో పాటు చదువు సందులు లేనటువంటి ఒక సాధారణ చిన్న కార్యకర్త తల్లి అయినటువంటి సిద్ధమ్మ ద్వారా నేను ఆ రోజు కరపత్రాన్ని రిలీజ్ చేశాను. ఇది అద్భుతమైనటువంటి సంఘటన నా ఉద్యమ చరిత్రలో చెప్పుకుంటాను. ఉద్యమ చరిత్రలో అలాంటి అమ్మ గురించి చెప్తున్నారు కదా, ఆ అమ్మ గురించి కూడా ఈ సాహిత్య పుస్తకాలు అన్ని ఆవిష్కరించేదాంతో పాటు మీరే స్వయంగా ఒక బుక్ రాశారు. అవును, అది కూడా నన్నుగన్న నా తల్లి అనే పేరుతో అమ్మ గురించి. అవును, అది రాయడానికి ప్రేరణ ఏంటి సార్? నేను ఉద్యమాల్లో తిరిగేటువంటి క్రమంలో తల్లి ప్రధాన పాత్ర పోషించింది అనేది నేను గుర్తించాను. ఒక కార్యకర్త సమాజానికి అందించాలి అంటే సమాజంలో కార్యకర్తగా, ఒక నాయకుడిగా, ఒక లీడర్గా, గర్వంగా చెప్పాలంటే ఒక లీడర్గా, పైగా అట్టడుగు కులం నుంచి ఏమి అవకాశాలు లేనటువంటి కుటుంబం నుంచి, మంచి ఇల్లు ఉండదు, మంచి కరెంట్ ఉండదు, మంచి గిన్నె ఉండదు తినడానికి, పడుకోవడానికి మంచి వసతి ఉండదు, అట్లాంటి కుటుంబంలో ఒక కార్యకర్తని ఈ సమాజం కోసం, దళిత ఆదివాసీల హక్కుల్ని కాపాడుకోవడం కోసం వాళ్ళకు తెలియకపోయినా, నేను ఏ ఉద్యమంలోకి వెళ్తానో అంత నాలెడ్జ్ వాళ్ళకి లేకపోయినా, నేను పనిచేసేటువంటి క్రమంలో మా అమ్మ నన్ను చూసింది, స్వయంగా ఊరేగింపుల్లో చూసింది, సభల్లో చూసింది, సమావేశాలు చూసింది. పాకాల మండలానికి 2-2.5 కిలోమీటర్లు మా గ్రామం ఉన్నప్పటికి కూడా నేను, మా అమ్మ ఒకటే ఉంటుంది పల్లెలో, మా నాన్న చనిపోయిన తర్వాత మేమేమో తిరుపతిలో ఉంటాం. నేను మా అమ్మ దగ్గరికి పోయాను కాదు, మా అమ్మకి ఎట్ట తెలుస్తుందో ఆ కరపత్రంలో పేరు ఎవరు చెప్తారు, అంజయ్య ఈరోజు మీ కొడుకు రాబోతున్నాడు పాకాలకు అనే గుందికి మా అమ్మ పాప నా కోసం పాకాలకు వచ్చేది. పాకాలకు వచ్చి నా ఉపన్యాసం అనేది, మీటింగ్లో కూర్చుండేది. పెద్ద వాళ్ళతో అంత అంజయ్య వాళ్ళమ్మ అంటే ఎంత గర్వంగా ఉండేదో నాకు. ఆయన కూడా అట్లే తన్మయం చెందుతుంది, అందరూ పలకరించేది నాయన అని. ఆయన కూడా చాలామంది ఉద్యమ కార్యకర్తలకు, ఉద్యమ నాయకులకు అన్నం పెట్టినటువంటి చరిత్ర మా అమ్మది. సో అట్లా ఆయన నేను గుర్తు చేసుకుంటే, అరే మా అమ్మ చరిత్ర నేను ఈ సమాజానికి ఇవ్వాలనేది నాకు ఆలోచన వచ్చింది. ఆలోచన చాలా చిన్న వయసులో వచ్చిందండి, నిజం చెప్తున్నాను. ఉద్యమ కార్యకర్తకి జీవితాన్ని ప్రారంభించి చిన్న వయసులో వచ్చింది. వచ్చిన ఒక 10 సంవత్సరాల తర్వాత నేను ఇంప్లిమెంట్ చేశాను. ఎస్, మా ఊరి చరిత్ర నేను రికార్డ్ చేయాలి, అందులో మా అమ్మ ఉండాలి. మా ఊరి చరిత్రను, నా జాతికి సంబంధించినటువంటి, నేను పుట్టి పెరిగినటువంటి గ్రామం, నేను కలిసి తిరిగినటువంటి, నోరుండి మాట్లాడలేనటువంటి మేధావులు, గొప్ప వ్యక్తులు, స్కిల్స్ ఉన్న వాళ్ళు. ఒక ఆయన కట్లు కట్టడంలో స్కిల్స్ ఆ రోజుల్లో. ఒక స్త్రీ ఏమో గర్భిణి తాళిస్తే, గర్భిణి తాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు కాన్పు చేసేటువంటి ఆమె ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళి ఉండదు, పలకా బలపం పట్టే ఉండదు. రెండవది వచ్చి ఆయనకు సైన్స్ గురించి తెలియదు, డాక్టర్ గురించి తెలియదు, నర్సు గురించి తెలియదు. కానీ 2000 కాన్పులు చేసినటువంటి చరిత్ర మా ఊర్లో ఒక ఆమె ఉంది. ఆమె పేరు పొల్లామె అంటారు, చిన్నమ్మ అంటారు. ఇట్లాంటి వాళ్ళు నాకు గుర్తుకొచ్చారు. కట్టులు కట్టేవాడు ఒక ఆయన, నడ్డిగా ముద్దు గంగయ్య అని. ఇంకొక ఆయన ఉన్నాడు నడ్డి గంగయ్య అని. ఆయన చదువు సందులు లేడు. ఎంత క్రమశిక్షణగా గ్రామం కోసం, గ్రామంలో మీటింగ్ జరగాలన్నా, సభ జరగాలన్నా, సమావేశం జరగాలన్నా ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరినీ పోగు చేసి కూర్చొని పెట్టి, మన గ్రామం రేపు గంగమ్మ పెట్టాలన్నా, దేవుడు పెట్టాలన్నా, దెయ్యాలు పెట్టాలన్నా, ఇంకోటి పెట్టాలన్నా, ఆయన ఒక క్రమశిక్షణ ఇచ్చేటువంటి అవన్నీ సంఘటనలు చూసిన తర్వాత, అరే వీళ్ళు ఇంత గొప్ప సర్వీస్ చేశారే, ఇంతమంది కులం లేదు ఆడ. ఈ 2000 కాన్పులు చేసిన ఆయన కులం లేదు ఆయనకి, అన్ని కులాల వర్గాలు వచ్చి ఆమె దగ్గర కాన్పులు చేసుకుపోతారు. ఒక బిడ్డ గొంతు గడ్డలు వచ్చిందంటే ఆమె ఒక గుడ్డ పట్టుకొని అటుపక్క ఇటుపక్క ఒక బెడ్షీట్లో పట్టుకొని ఆ బిడ్డను 4 సార్లు అటు ఇటు దొల్లిస్తే గొంతు గడ్డలు మటుమాయం అయిపోతాయి, జలుబు మటుమాయం అయిపోతాయి. అది ఆరోగ్యమైనటువంటి బిడ్డగా తీర్చిదిద్దే దాంట్లో ఎక్స్పర్ట్లు ఇవన్నీ చూశానండి నేను. ఒక గోసి పెట్టుకునేటువంటి వాడు, సట్టలేనటువంటి వాడు, గుడిసెలో ఉండేటువంటి వాడు గ్రామం పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడు.
ఒక ఒక మా రామయ్య అని ఒక ఆయన ఉన్నాడు, రాళ్ళు మలచడంలో టెంపుల్ కట్టాడు మా ఊళ్ళో. ఆయనే రాళ్ళు మలిసి చుట్టుపక్కల ఎక్కడ బావులు దూవినా ఆ బావులకి కాలుపు రాళ్ళతో కట్టేవాళ్ళు, బావులు కట్టారు. అద్భుతం. ఇవన్నీ నాకు గుర్తుకొచ్చినాయి. అరే మా ఊరు ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంత గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి చదువు లేకపోవచ్చు, కానీ వాళ్ళు చేసే పని తరతరాలు చూసుకునే విధంగా ఉంది. ఒక టెంపుల్ కడితే తరతరాలు చూసుకునే, ఒక శాదబాయి తెస్తే తరతరాలకు చూసుకునేవారు, ఒక బావి కడితే తరతరాలు చూసుకునే, తరతరాల చరిత్ర కనుమరుగైపోతుందని నేను ఆలోచించాను. ఆ ఆలోచనల క్రమంలో నేను కూడా మా వాళ్ళ చరిత్రను నేను రికార్డ్ చేయాలి. చదువుకున్న వాళ్ళ గురించి రాయడం వేరు, సంస్కారవంతుల గురించి రాయడం వేరు, మేధావుల గురించి రాయడం వేరు. కానీ నా గ్రామంలో ఇట్లాంటి మూగజీవులు, నోరుండి మాట్లాడినటువంటి వాళ్ళు, అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వాళ్ళని అక్షర రూపంలో తీసుకురావాల, అక్షరాన్ని దగ్గరగా వాళ్ళని పెట్టాలని నేను అట్లా ఒక 10 మందిని ఎన్నుకున్నానండి. ఆ 10 మంది జీవితాలతో ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూర్చున్నాను. అందుకే ఆ పేరు ఎట్లా నాకు వచ్చిందో నాకు, కానీ నా ఉద్యమం అనుభవం నేర్పిందా, నేను చూసే సమాజం నేర్పిందా, నా ప్రజలు నేర్పారా, లేదా నా తల్లి నేర్పిందా నాకు తెలియదు. కానీ ఆ పుస్తకానికి నన్నుగన్న నా తల్లి అని పేరు పెట్టాను. ఆ పేరు చెప్పతానే కొంతమందికి ఆవిష్కరించినప్పుడు ఎస్వి యూనివర్సిటీలో ఆవిష్కరించాము. ఈ పేరుకే ఇచ్చేయచ్చండి డబ్బు అన్నారు. ఈ పేరుకే ఇవ్వచ్చండి నన్నుగన్న నా అందులో మా అమ్మని ఫ్రంట్ పేజీలో పెట్టాను. ఆకాశం పెట్టి ఆకాశంలో మా అమ్మ ఫోటో పెట్టి ఆ ఫోటో పుస్తకం రాస్తారు అందరూ. కానీ నాకు ఒక ఆలోచన వచ్చి, ఈ పుస్తకం నన్నుగన్న నా తల్లి కాబట్టి ఈ నన్నుగన్న నా తల్లి పుస్తకానికి ముందు మాట ఒక స్త్రీ ద్వారానే రాపించాలని డిసైడ్ అయ్యాను. అది కూడా అది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఎందుకంటే నాకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర రాపించవచ్చు. నాకు ఇష్టమైనటువంటి వ్యక్తులు, శక్తులు, మేధావులు, ఉద్యమకారులు, పోరాట యోధులు, రచయితలు, కవులు ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర రాపించాల. నన్నుగన్న నా తల్లి నా కూతురు దగ్గరనే ఆమెను ఒక స్త్రీగా చూసి, నాన్న ఈ పుస్తకానికి నువ్వు ముందు మాట రాయాలన్నాను. ఆమె రాసి పుస్తకానికి ముందు మాట రాసి అద్భుతంగా నాకు చదివి వినిపించింది. నాయన నేను పుస్తకానికి ముందు మాట రాశానన్న. మీరు నమ్మండి నా పోండి, ఆ చదివి ముందు మాట చదువుతుంటేనే నాకు కన్నీరు దారలై కారుతూ ఉంటుంది. ఈమె నా కూతురేనా, ఇది మా ప్రజ్ఞ రాసిన ముందు మాటేనా, ఇంత తెలివి నా కూతురికి ఉందా, ఏంటి ఇంత గొప్పగా రాసిందని ఆ ముందు మాటనే నన్ను కదిలించిందండి. అట్లే అంటే అదేదో చెప్తారు, సామెత పల్లెల్లో చెప్తారు, వజ్రం కడుపులో వజ్రం పుడుతుంది, అదేదో చెప్తా ఉంటారు. అట్లా నేను ఉద్యమకారుడిగా ఉన్నప్పటికి కూడా, పోరాటంలో ఉన్నప్పటికి కూడా, కార్యకర్తగా తిరుగుతున్నప్పటికి కూడా నా బిడ్డ ప్రజ్ఞ అనేటువంటి ఆమె ఎంటెక్ చదివింది. నాకు అంత స్కిల్స్ ఉందని తెలియదు. అద్భుతమైనటువంటి ఆ పుస్తకం గౌరవ ప్రతిష్ట ఇంకా పెంచిందండి ఆమె ముందు మాట రాసేది. ఇది అద్భుతమైనటువంటి సంఘటనగా నేను చెప్పుకోక తప్పదు. నా బిడ్డ కావచ్చు, నా బిడ్డను ఇంత గొప్పగా చెప్తున్నాడని అనుకోవచ్చు, కానీ ఆ రాసిన పదాలు ఉన్నాయి చూడండి, తెలుగు పదాలు అద్భుతంగా రాసింది. నేను అనుకున్నాను ఆమె పట్టణంలో ఉంది, పల్లెల్లో ఎప్పుడూ నాలాగా లేదు. పట్టణంలో ఉన్నటువంటి ఆమె పల్లెలను చూసి రాసింది. అందులో అంటది, ఈ పుస్తకాన్ని చదివినటువంటి ఎవరైనా సరే ఒక్కసారైనా జన్మనిచ్చిన గ్రామానికి పోక తప్పదని రాస్తుంది అందులో. అది పుస్తకం యొక్క గొప్పతనం అని నేను అనుకుంటాను. ఆమె రాసినటువంటి మాట, ఈ నన్నుగన్న నా తల్లి పుస్తకం మనిషిని కదిలిస్తూ ఉంది, ఆలోచింపజేస్తూ ఉంది. ఈ ఆలోచించే క్రమంలో ఈ పుస్తకాన్ని చేతబట్టి నిబద్ధతతో చదవగలిగితే ఖచ్చితంగా నెలకొకసారి తన గ్రామాన్ని సందర్శించి తన పాదాలని తన భూమి మీద పాదాలు మోపక తప్పదనేది ఆమె చెప్తే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. ఇంత గొప్ప మాటలు ఎట్లా చెప్పగలిగిందని. సో అట్లా నన్నుగన్న నా తల్లి మా అమ్మ చరిత్రను ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ చేరింది. చాలామందికి ఉద్యమకారులకి, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాడికి ఆ పుస్తకం చేరింది. ఆ పుస్తకాన్ని కూడా తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, అదే నేను ఇష్టంగా ప్రేమించేటువంటి, స్ఫూర్తి పొందినటువంటి ఒక గొప్ప మేధావి అయినటువంటి ఒక సీనియర్ న్యాయవాది, ఆయన కూడా కవి, రచయిత, సీనియర్ న్యాయవాది, మంచి వక్త, సంస్కృతంలో మాట్లాడతాడు, మరాఠీలో మాట్లాడతాడు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు, తెలుగులో మాట్లాడతాడు, ఉర్దూలో మాట్లాడతాడు. బొజ్జా తారకం గారు ఇన్ని భాషల్లో పట్టున్నటువంటి వ్యక్తి. ఆయన చేతుల మీదుగానే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 2015వ సంవత్సరంలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. నిజంగా నేను ఒక ఉద్యమకారుడిగానే మిగిలిపోతుంది అనుకుంటే ఈవేళ నన్ను ఈ ఉద్యమం రచయితను కూడా చేసింది.
ఆ రచయితలు అంటే నేను అనేక పుస్తకాలు ఆవిష్కరించాను కాబట్టి, అనేక అనుభవాలు సంపాదించినాను కాబట్టి, నా లైబ్రరీలో మరి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు, భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారి పుస్తకాలంతా నా లైబ్రరీలో ఉండేటప్పుడు నా పుస్తకం కూడా ఒక లైబ్రరీలో ఉండాలని కలలు కన్నాను. ఆ కళల్లో భాగంగానే ఈరోజు నేను ననుగన్న నా తల్లి పుస్తకం రాయగలిగాను. దాదాపు 100 పేజీలు వచ్చింది ఆ పుస్తకం. ఆ 100 పేజీలకు ముందు పాటు రాసినటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఆ పుస్తకాన్ని దాదాపు 3 అవర్స్ చర్చ జరిగింది. వచ్చినటువంటి ప్రొఫెసర్స్ వచ్చారు, మేధావులు వచ్చారు, ఉద్యమకారులు వచ్చారు. హైదరాబాద్ నుంచి కోటీశ్వరరావు వచ్చాడు, ప్రొఫెసరు. ఆయన ఒక రచయిత, కవి, గొప్ప పేరు ఉన్నటువంటి వ్యక్తి. సింహాద్రి ఝాన్సీ వైజాగ్ నుంచి వచ్చింది. ఆమె ఎంఎల్ పార్టీలో రైతు కూలీ సంఘానికి రాష్ట్ర అధ్యక్షురాలు. బొజ్జా తారకం గారు, ఆయన తెలుసు, ఇందాక చెప్పాను ఆయన గురించి. సో ఇట్లాంటి వాళ్ళు ఒక 5-6 మంది ఈ పుస్తకాన్ని నేను ముందు వాళ్ళకు పంపితే వాళ్ళు నోట్స్ రాసుకొని వచ్చినటువంటి ఆ రోజు కవులు కానీ, రచయితలు కానీ, ప్రేక్షకులు కానీ, విద్యార్థులకి ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ ఈ పుస్తకం పైన జరిగింది. ఆ స్ఫూర్తితో ఏం చేశానంటే నేను కూడా పుస్తకం రాయొచ్చు అనేటువంటిది నా భావం ఏర్పడి బొజ్జా తారకం గారి జీవిత చరిత్ర కూడా నేను పుస్తకాన్ని ప్రారంభించాను, రాశాను, పూర్తయింది. తొందరలో ముద్రణకు వెళ్ళిపోతుంది. ఆ పుస్తకం కూడా దాదాపు 200 పేజీలు వచ్చింది. ఆయన ఉద్యమం, చిత్తూరు జిల్లాకు ఉన్నటువంటి అనుబంధం, రాష్ట్రంలో ఆయన ఉద్యమాలు, న్యాయపరంగా ఆయన పోరాటాలు, కారంచేడు, సుండూరు కేసులు, లక్ష్మీపేట కేసులు, అదేవిధంగా ఆ కేసుల్లో విజయాలు, అదేవిధంగా కేసులకు సంబంధించినటువంటి వాళ్ళు అడ్డుపడినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి సంఘటనలు, భూమి సమస్య పైన మాట్లాడినటువంటి పోరాటాలు, ఆయన రాసినటువంటి దాదాపు 50 పుస్తకాల్ని అందులో నేను కనబరుస్తూ ఆయన జీవితాన్ని కూడా నేను అక్షర రూపంలో తీసుకొచ్చాను. అది కూడా నా జీవితానికి, నా ఉద్యమ చరిత్రకు, నా ఆలోచన విధానానికి ఒక గొప్ప ఆలోచనే కాకుండా బొజ్జా తారకం లాంటి గొప్ప వ్యక్తిని గురించి రాసే అవకాశం కూడా, బహుశా ఆయన పైన ఇప్పటికే ఒక PhD వచ్చింది, MPhil వచ్చింది, పూర్తయిపోయి వాళ్ళు అవార్డులు తీసుకున్నారు. ఇంకా PhDలో అవార్డు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన సాహిత్యం పైన కానీ, పోరాటాల పైన కానీ, ఆయన న్యాయవాదం పైన కానీ ఇంకా అనేక చర్చలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ నేను ఆయన గురించి పుస్తకం రాయడం అనేది నా జీవితం, నా ఉద్యమానికి చరితార్థకమైంది అనేది నా భావన. అదే సార్, అదేవిధంగా ఇప్పుడు ఉద్యమాలు నడుస్తూ కూడా పార్టీ పెట్టాలా అని, అది ముఖ్యంగా భారత రిపబ్లికన్ పార్టీ అని పెట్టడానికి స్ఫూర్తి సార్. ఇది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బొజ్జా తారకం గారు పెట్టింది కాదు, సంబంధం లేదు. బొజ్జా తారకం గారు అదే నేను చెప్పగలను. దీనికంటే ముందు ఒక నేపథ్యం ఉంది సార్, అది కూడా ఒక 2 మాటల్లో చెప్పేస్తాను. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమం ఒక బలమైనటువంటి ఉద్యమంగా నడుస్తుంది. కారంచేడు, సుండూరు సంఘటన. కారంచేడు వచ్చి 1986లో జరిగింది, జూలై 17వ తేదీ. సుండూరు వచ్చి 1991 ఆగస్టు 6న జరిగింది. 1991 ఆగస్టు 6న. అక్కడేమో 8 మందిని చంపేసి కొంచెం ముక్కలు చేసేసారు. ఇక్కడేమో 6 మందిని చంపారు. ఈ ఉద్యమం భారతదేశంలో కాకుండా ప్రపంచాన్ని కదిలించింది. భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఉద్యమాలకు ఒక ప్రేరణ కలిగించింది ఈ సంఘటనలో. ఇందులో భాగంగా 1984లో కారంచేడు సంఘటన కంటే ముందు ఉత్తర భారతదేశంలో అంటే ఉత్తరప్రదేశ్లో కాన్షీరామ్ గారు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు సార్. ఆ ఉద్యమం ఏంటంటే బహుజనులకు రాజ్యాధికారం రావాలని DS4 అనేటువంటిది ఒక సంస్థను స్థాపించాడు సార్. ఆ DS4ను స్థాపించి ఆయన ఉద్యమం చేసేటువంటి క్రమంలో 1986-86 ఆ ప్రాంతంలో, 85 ఆ ప్రాంతంలో బహుజన సమాజ్ పార్టీని ఆయన స్థాపించాడు, BSPని. అప్పటికే ఆయన ఒక భారతదేశాన్ని అధ్యయనం చేసినాడు, కులాలపైన అధ్యయనం చేసినాడు, రాజకీయాలపైన అధ్యయనం చేశాడు. ఆయన చదువుకునింది BSc. ఆయన అంటరాని కులంలో పుట్టాడు. మహారాష్ట్ర అంబేద్కర్ కుల నిర్మూలన పుస్తకం, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన కుల నిర్మూలన పుస్తకాన్ని ఆయన చదివి, ఆయన అప్పటికే బాంబేలో ఒక సైంటిస్ట్గా పనిచేస్తూ, BSc చదువుకొని సైంటిస్ట్గా పనిచేస్తూ, అంబేద్కర్ జయంతికి సెలవే లేదని తన సంస్థలో పోరాటం చేసి రాజీనామా చేసి బయటకు వచ్చి ఉద్యోగ సంఘాలతో సంఘం పెట్టి ఆ తర్వాత బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి పనిచేసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమం ఉవ్వెత్తున లేచి పడుతున్నటువంటి క్రమంలో అప్పుడు కాన్షీరామ్ని ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకురావాలనే ఆలోచన బొజ్జా తారకం గారికి వచ్చింది సార్.
అందుకు దళిత మహాసభ ఉంది, అప్పటికే దళిత ఉద్యమం ఉంది, కద్దంతా వీళ్ళంతా ఏం చేశారంటే, అయితే ఆ ఉద్యమం బలంగా ఉంది కదా, రాజకీయ ఉద్యమం, మన ఏదో సాంఘిక ఉద్యమం, మనకు సాంఘిక ఉద్యమం పాటు రాజకీయ ఉద్యమం కావాలా, దళిత ఆదివాసీలకు అధికారం లేకపోవడం వల్ల ఇట్లా జరుగుతుంది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా రాజ్యాధికారం లేని ఈ దేశంలో దళితుడు మంచినీళ్ళు కూడా ముట్టడానికి లేదు, వాడు మనిషిగా ఉండడానికి వీల్లేదు, అట్లాంటి దుస్థితి. కాబట్టి అధికారం ఈ దేశానికి అన్నిటికీ సరైనటువంటి మార్గం, విముక్తి అని అంబేద్కర్ చెప్పాడు. కాబట్టి దాన్ని ఫాలో అయ్యేటువంటి క్రమంలో కాంశీరామ్ని అధ్యయనం చేయడానికి బొజ్జా తారక గారి ఆధ్వర్యంలో ఒక టీమును ఉత్తరప్రదేశ్ పంపించి కాంశీరామ్తో కలిసి ఆయనతో మాట్లాడి, మీరు ఈ ఉద్యమాన్ని, ఈ పోరాటాన్ని, ఈ రాజకీయ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలి, అక్కడ అంబేద్కరిస్టులు, ఆలోచన పరులు చాలా బలమైనటువంటి ఉద్యమం ఉంది. అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి మొట్టమొదటి షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషను, ఆ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ తర్వాత అప్పటికే అమలాపురంలో మరి బొజ్జ అప్పలస్వామి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా అయినాడు. 500 ఓట్లు, 300 ఓట్లు, 200 ఓట్లతో ఓడిపోయినటువంటి చరిత్ర కూడా ఉంది. సో ఒక బలమైనటువంటి అంబేద్కర్ ఆలోచన ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి బహుజన సమాజ పార్టీని కూడా ఆంధ్రప్రదేశ్కు విస్తరించాల్స్తే బాగుంటుందని ఆయనతో ప్రతిపాదన పెట్టడంతో ఆయన వీళ్ళకి ఒక హామీ ఇచ్చాడు. నేను తప్పకుండా వస్తున్నాను, తప్పకుండా ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేయదంటే ఆ క్రమంలో 1989లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షల మంది సమక్షంలో బహుజన సమాజ్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది మొట్టమొదటిసారి. ఆ సభకి చిత్తూరు జిల్లా నుంచి మేము 1000 మంది రాయలసీమ ఎక్స్ప్రెస్కి వెళ్ళాము. ఆ సభలో పాల్గొన్నాం. మొట్టమొదటిసారి కాంశీరాముని చూసాము. మొట్టమొదటిసారి రాజకీయ ఉద్యమం నేపథ్యం, ఆ ఉపన్యాసాలు విన్నాము. ఎస్, మనకు కూడా రాజ్యాధికారం కావాలనేది ఒక దృఢ సంకల్పంతో ఆ పార్టీ 89లో పెడితే 91లో నేను తిరుపతి పార్లమెంటుకి పోటీ చేయడం జరిగింది. అప్పటికే 89లో పెట్టారు, 91కి నేను పార్లమెంటుకి పోటీ చేశాను. ఆ పార్టీని తీసుకురావడంలో కీలకంగా పోషించిన వాళ్ళు బొజ్జా తారక గారు, రెండవది వచ్చి సుందరయ్య యాదవ్, డాక్టర్ ఆర్తోలో పెద్ద ఎక్స్పర్ట్. వాళ్ళ కొడుకు గోపికృష్ణ ఇక్కడ తిరుపతి హాస్పిటల్లో కూడా పనిచేశాడు. వాళ్ళ తండ్రి డాక్టర్ సుందర యాదవ్ పెద్ద ఎక్స్పర్ట్, ఆ రోజు పేరు ప్రఖ్యాతులు. ఆయన స్వామి గౌడ్, బిఎస్ఏ స్వామి అంటారు. ఆయన హైకోర్టు జడ్జిగా రిటైర్డ్ అయినాడు. మళ్ళీ ఆయన బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, సుందరయ్య బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. బొజ్జా తారక గారు షెడ్యూల్ కాస్ట్ అయినప్పుడు కూడా వాళ్ళతో ముగ్గురు బాధ్యతలు స్వీకరించి ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీని 1989 నుంచి 94 వరకు ఒక బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేశారు. గ్రామాన్ని తీసుకెళ్లారు. కాదు, కాంశీరామును ప్రతి జిల్లా తిప్పారు హెలికాప్టర్ ద్వారా. సో దాంతో ఏమైందంటే ఒక రాజకీయ ఉత్తేజం, రాజకీయ ఆలోచన, రాజకీయ ఆంక్షలు దళిత ఆదివాసీలు కూడా బలంగా నాటుకొని, ఎస్ నేను కూడా ఎమ్మెల్యే కావాలా, నేను ఎంపీఎల్ఏ కావాలా, నా ఓటు నేను వేసుకోవాలా, నా ప్రజల ఓట్లు నేను వేసుకోవాలని ఒక ఉద్యమం, బలమైన ఉద్యమం రావడం, అది 94 వరకు కొనసాగింది. మళ్ళీ ఆ ఉద్యమం కాంశీరాము పెట్టినటువంటి ఆ పార్టీ కాస్త అనేక రకాల మలుపులు తిరగడంతో ఇంకా బొజ్జా తారక గారు అంబేద్కరిస్ట్గా, అంబేద్కర్ ఆలోచన విధానంలో ప్రయాణం చేసేంతగా ఆల్టర్నేటివ్ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజకీయ మార్గాన్ని చూపెట్టాలి. కాబట్టి ఆ రాజకీయ మార్గాన్ని చూపెట్టే క్రమంలో మన ఈస్ట్ గోదావరి జిల్లాలో రావులపాలెం అనే చోట 3 రోజులు చర్చ పెట్టాడు. అంటే బహుజన సమాజ్ పార్టీని వదిలిపెట్టిన తర్వాత 3 రోజులు అక్కడ చర్చ చేసి ముఖ్యమైన నాయకులతో పెట్టి, ఎస్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని ఆంధ్రప్రదేశ్లో బ్రతికించాలి, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన సిద్ధాంతాన్ని జనం దగ్గరికి తీసుకోవాలి, మన భుజస్కంధాలు ఆ పార్టీ చచ్చిపోయి ఉన్నా సరే ఆ పార్టీని బ్రతికించుకొని మన భుజస్కంధాలపైన తీసుకెళ్లాలని ఒక నిర్ణయం, ఒక గట్టి నిర్ణయం తీసుకొని 1994లో ఆ పార్టీని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడానికి బొజ్జా తారక గారు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా 1994 నుంచి ఈ రోజుటి వరకు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేక సార్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయడం జరిగింది. అదే కాకుండా అంబేద్కర్ చెప్పినటువంటి రాజకీయ సిద్ధాంతాన్ని మోయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో, ఒక ఖచ్చితమైన నిర్ణయంతో చాలా పార్టీలు పుడతా ఉంటాయి. బొజ్జా తారక గారు కూడా పార్టీ పెట్టచ్చు ఆ రోజు, లేదంటే ఇంకొకరితో కలిసి పార్టీ పెట్టచ్చు, లేదు ఇంకొక పెట్టినటువంటి పార్టీలోకి వెళ్ళవచ్చు. కానీ ఆయన అట్ట చేయలేదు. అది గొప్పతనం, అది మేధావి అంటే, అది ముందు చూపున్నటువంటి వ్యక్తి. ఓకే అండి, ఇప్పుడు అది దాంతోపాటు మీ యొక్క ఉద్యమ నేపథ్యంలో కొన్ని విమర్శలు ఉన్నాయి మీ మీద. ఉదాహరణకి ఇళ్ల నిర్మాణం చేశారు, తర్వాత రకరకాలుగా పేదలకు అందరికీ సహాయం పొందేదానికి విపరీతమైన కృషి చేశారు.
అందులో ఊరికే ఎవరు చేస్తారు ఈ రోజుల్లో, ఆ పేదల దగ్గర కూడా బాగా డబ్బులు తీసుకున్నాడు అంజయ్య అనేది మీడియాలో కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయం ఉంది. మీరేమంటారు? ఆ ప్రశ్న అంజయ్యకు వర్తించదు. ఆ ప్రశ్న అంజయ్ దరిదాపులకు రాదు. ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా గర్వంగా నిక్కచ్చిగా చెప్పగలనంటే, నా ఉద్యమ చరిత్రలో తల ఎత్తి తిరిగానే కానీ తల దించుకొని ఎప్పుడూ తిరగలేదు. తల ఎత్తుకొని తిరుగుతున్నాను కాబట్టి ఈ రోజుటికి అంజయ్య అగ్రకుల పెత్తందారులకు, భూస్వాములకు, ఈ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా నేను నిలబడి ప్రశ్నిస్తున్నానంటే నా నిజాయితీ నన్ను నడిపిస్తుంది, నా క్రమశిక్షణ నన్ను నడిపిస్తుంది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో దళిత గోవిందకు వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నేను నడిపాను. ఆ బలమైనటువంటి ఉద్యమం దాదాపు 4 నెలలు కలిసింది. అనేక ఊరేగింపులు, సదస్సులు. చెప్తాను సార్, దానికి కూడా చెప్తాను. నేను ఆ ఉద్యమంలో పనిచేసే క్రమంలో భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో దళిత గోవిందం గురించి నేను చెప్పాను. ఆ దళిత గోవిందం గురించి చెప్పినప్పుడు ఆమె నాతో మాట్లాడింది, 20 నిమిషాలు మాట్లాడింది. నేను తెలుగులో మాట్లాడాను, పక్కన ఒక అతన్ని పెట్టుకొని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశా 20 నిమిషాలు. అది జరిగిన సంఘటన. అప్పుడు ఆ సమయంలో ఆంధ్రజ్యోతి బ్యూరో అనేటువంటి వ్యక్తి నన్ను ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు, ఏంటి ఈ ఉద్యమం, ఈ దళిత గోవిందాన్ని అంజయ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు, దళిత గోవిందంలో అంజయ్యకి ఏమి కనపడింది వ్యతిరేకత, ఎందుకు ఇంత ఖచ్చితంగా లోకల్గా కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉండగా స్థానికంగా ఉన్నటువంటి అంజయ్య కరుణాకర్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంత ధైర్యంగా, ఇంత గట్టిగా, ఇంత వ్యతిరేకంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అనేది ఆ రోజు ఇండియా టుడే మ్యాగజైన్తో సహా రాసిందండి. నా దగ్గర ఫైలింగ్ ఉంది. ఇండియా టుడే మ్యాగజైన్లో కూడా రాశారు నా గురించి. రాశారు. ఎందుకు రాశారంటే నేను ఆ ఉద్యమాన్ని అంత పటిష్టంగా నడిపాను. రెండోది వచ్చి ఆంధ్రజ్యోతి బ్యూరో నన్ను ఇంటర్వ్యూ చేశారు. అంజయ్య, నువ్వు ఎందుకు విగ్రహాల పైన వివక్షతని మాట్లాడుతున్నావు ఇంటర్వ్యూ చేస్తే, ఆ ఇంటర్వ్యూలో చివరిగా నాకు ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న చెప్పితేనే దీనికి సమాధానం దొరుకుతుంది. ఆ ప్రశ్న ఏంటంటే, అంజయ్య, నువ్వు స్థానికుడు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కరుణాకర్ రెడ్డి స్థానికుడు. ఆయన నిన్ను పిలిచి నీకేదన్నా వరాలు ఇచ్చి, తాయిలాలు ఇచ్చి నిన్ను మేనేజ్ చేస్తే నువ్వు లొంగిపోయే అవకాశం ఉంది కదా అని అన్నాను. అప్పుడు ఆ సమాధానం, నాకు వచ్చినటువంటి సమాధానం, నా ఉద్యమ చరిత్రలో ఇప్పటి వరకు తల వంచలేదు, తల ఎత్తుకొని తిరిగాను అన్నాను. ఆ మాట అంత గట్టిగా వచ్చిందంటే నా ఉద్యమం నేపథ్యం, నా ఉద్యమ చరిత్ర, నా క్రమశిక్షణ ఆ ప్రశ్నలో కనబడుతుంది. అయితే దళిత గోవిందాన్ని నేను ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందంటే, దళితుల కోసం విగ్రహాలని, 3 విగ్రహాలని, ఉత్సవ విగ్రహాలని తిరుమల నుంచి మాలమాదిగపల్లికి తీసుకెళ్తారు. ఆ మాదగమాలిపల్లిలో ఉన్నటువంటి ఉన్నత కులాలు మాలమాదిగల పల్లిలో ఒక కామన్ ప్లేస్లో అద్భుతంగా శుభ్రం చేసి అక్కడ వీళ్ళు ఉత్సవ విగ్రహాలను పెట్టి ఆ రాత్రి కళ్యాణోత్సవం జరుపుతారు. ఇది దళిత గోవిందం అంటే దళితుల దగ్గరికే దేవుణ్ణి మేము తీసుకెళ్ళాము, దళితుల దగ్గరికి మేము శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి, అలివేల మంగ ఇట్లాంటి వాళ్ళు మేము ఉత్సవమూర్తులను తీసుకెళ్తున్నామని చెప్పడం కోసం అలా పనిచేశారు. అయితే నేను దాంట్లో గమనించింది ఏంటంటే, ఇది అందరూ గమనించరు, చాలా నేను డీప్గా దగ్గరగా పరిశీలన చేశాను. దళిత గోవిందం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ దళిత గోవిందమే పెడితే కమ్మ గోవిందం ఎందుకు పెట్టరు, రెడ్డి గోవిందం ఎందుకు పెట్టరు, బలిజ గోవిందం ఎందుకు పెట్టరు, యానాది గోవిందం ఎందుకు పెట్టరు అనే ప్రశ్న కూడా వేసుకున్నాను. నేను నిజం చెప్తున్నా. ఒక దళిత గోవిందం ఎందుకు పెట్టాలా అంటే, దళితులకి ఈడ వివక్షత కొనసాగుతూ ఉంది. తిరుమల ప్రధాన ఆలయంలో వీళ్ళకు దేవుడు చూసే అర్హత లేదు. కొండకే వెళ్ళినటువంటి రోజుల్లో నుంచి ఈరోజు దళితులు దగ్గర తీసుకునే పరిస్థితి లేదనేది ఒక ప్రశ్న నా మెదడుకు తట్టింది. మీకుంది సార్, కానీ నిజానికి ఆ ప్రశ్న, ఆ సమస్య ఉందనే దాన్ని మెరుగు చేయడం కోసం కూడా మెరుగు చేయడం కోసమే మీరు చేసినారని కూడా కొంచెం అనుకుంటా. అదేదో కొండపైన తీసుకెళ్ళి దగ్గరగా కౌగులించుకునేటట్టు చేయరు, పక్కన పెట్టండి. సరే, అక్కడికి వెళ్ళారు, గ్రామానికి వెళ్ళినారు. దళిత గోవిందం అన్నప్పుడు దళితుల దగ్గరికి దేవుణ్ణి తీసుకోవాలన్నప్పుడు ఒక మాలపల్లి మధ్యలోనూ మాదిగపల్లి మధ్యలోనూ ఉత్సవం చేయాలి. ఆ రోజు ఆ మాలవాళ్ళ ఇంట్లో తినాలా, ఆ మాదిగోళ్ళ ఇంట్లో నీళ్లు తాగాల, ఆ మాదిగోళ్ళ దగ్గర పడుకోవాలా, లేచి కదా నిద్ర రావాలా.
చేయరా పనే. దేవుడికి మాత్రం దళిత గోవిందం, దేవుడి దగ్గరనే దళితుల దగ్గర తీసుకున్నామని చెప్తారు. మీ అన్నం మీరు తెచ్చుకుంటారు, మీ గుడ్డ మీరు తెచ్చుకుంటారు, మీ పడక మీరు తెచ్చుకుంటారు, మాలపల్లి మాదిపల్లి ఇళ్లలోకి వెళ్ళరు, వాళ్ళతో కూర్చొని తింటే అప్పుడు నేను నమ్మతా, విశ్వసిస్తా, ఎస్ వీళ్ళు మా సేవకులు, నిజమైనటువంటి సమాజం మార్పు కోరేటువంటి వాళ్ళు. వీళ్ళు ఈ సమాజంలో మార్పు కోరేటువంటి క్రమంలో దళితులు ఆదివాసులు తారతమ్యాలు లేకుండా దేవుడి దృష్టిలో అందరూ సమానం అని చెప్పడానికి ఈ నిర్ణయం బాగుందని నాకు అనిపిస్తుంది. చేయలేదే, మీరు చెప్పింది ఒకటి, ఆచరణలో చూపెట్టేది ఒకటి. అక్కడ మేము ప్రశ్నించడానికి మేము. రెండోది వచ్చి ఆ విగ్రహాలను నేను పరిశీలన చేశాను. తిరుమలకి వెళ్ళి ఎక్కడైతే బ్రాహ్మణులు విడిది ఉంటుంది, అక్కడ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, అక్కడ స్త్రీలు ఎవరు ఉండరు, బ్రాహ్మణ్స్ మాత్రమే ఉంటారు. దాన్ని వైశాఖ గెస్ట్ హౌస్ అని అంటారు దానికి. అక్కడ వాళ్ళు మాత్రమే ఉంటారు. నేను వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? ఎస్సీ కమిషన్ కంప్లైంట్ చేశాం. ఈవేళ తిరుమల తిరుపతి దేవస్థానంలో దళిత గోవింద పేరుతో దళితుల దగ్గర పోతున్నారు. విగ్రహాలు ఎక్కడున్నాయి, దానికి వేసే నగలు ఎక్కడున్నాయి, రెండోది వచ్చి దానికి ప్రాణ ప్రతిష్ఠ ఉందా లేదా, వాటి విగ్రహాలకు గోల్డా లేదా నకిలీనా, ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తాను. ఎందుకంటే ఉద్యమకారుని నేను. ఒక ప్రశ్నించేటువంటి తత్వం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని పుస్తకాన్ని చదివిన తర్వాత ప్రతిదీ ప్రశ్నిస్తూ ముందుకెళ్తాం. మేము ప్రశ్నించడం నేర్చుకుంటాం. ఎందుకంటే మా తాతలు ముత్తాతలు ప్రశ్నించడం తెలియదు, సమాజంలో ముందుకు వచ్చి మాట్లాడడం తెలియదు, మంచి గుడ్డ కట్టుకోవడం తెలియదు. కానీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తెలుసుకున్న తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత, ఆయన సాహిత్యాన్ని ఆయన వాల్యూమ్ చదివిన తర్వాత మేము ప్రశ్నించడం నేర్చుకున్నాం. ఆ ప్రశ్నించడం, నాకు దేవుడిపై విశ్వాసం లేకపోవచ్చు, దేవుడికి దండం పెట్టకపోవచ్చు, నేను మనుషులకు దండం పెట్టచ్చు, కానీ ఆ దేవుడి పేరుతో దళితుల్ని మళ్ళా మత్తులోకి తీసుకెళ్తున్నారా, చైతన్యవంతులు చేస్తున్నారా, నిజంగా దేవుడిని దళితుల దగ్గర తీసుకెళ్లి వాళ్ళు సమాన అవకాశాలు సమానత్వం చూపెడుతున్నారా? అక్కడ కూడా దళితుడు కళ్యాణోత్సవం చేస్తే దళితుడు ముందు కూర్చునేటువంటి అవకాశం లేదు. అక్కడ కూడా ఎవరు కూర్చోవాలి? ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి కుర్చీలో కూర్చోవాలా, దళితులంతా వచ్చి కింద కూర్చోవాలా. ఇది దానిపైన నేను ఫోటోలు తీసుకున్నాను, రికార్డ్స్ ఉందా. నేను ఊరికే మాట్లాడిన ఏది కూడా వాస్తవాలు గ్రహిస్తే తప్ప. నేను అందుకే నేను వేసిన ప్రశ్నకి ఈ ఎవరైతే చైర్మన్గా పాలక మండలిగా ఉన్నారో, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఉన్నారో, తిరుమల తిరుపతి దేవస్థానం ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారో, నేను వేసిన ప్రశ్నకి 2008లో వేసినటువంటి ప్రశ్నకి ఈ రోజుటి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర అంజయ్యకి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా జరుగుతూ ఉందా, చట్టాలకు అనుగుణంగా జరుగుతూ ఉందా? చట్టాలకు అనుగుణంగా జరిగితే మాకున్నటువంటి రైట్స్ని మీరు ఎందుకు అణగదొక్కుతున్నారని అడుగుతాం. కాబట్టి దళితుల దగ్గర పోయేటువంటి విగ్రహాల్ని చెన్నై నుంచి కొనుక్కొచ్చి బ్రాహ్మణులు ఉన్న కిచెన్లో పెట్టి ఆ విగ్రహాల్ని దళితుల దగ్గర పోయినప్పుడు ఆ విగ్రహాలకు నకిలీ గోల్డ్ వేసి అలంకరణ చేసి ఇదిగో ఉత్సవమూర్తులు ప్రధాన దేవాలయాన్ని తీసుకొచ్చినామని అబద్ధం చెప్పడాన్ని మేము ఎందుకు జీర్ణించుకోవాలి? ఎందుకు మేము అడగకుండా ఉండాలి? నువ్వు నిజంగా ప్రధాన దేవాలయం నుంచి కానీ ఆ విగ్రహాలను తీసుకురా, మేము గౌరవిస్తాం. మళ్ళా తిరిగి తిరుపతికి వచ్చినటువంటి వాళ్ళు, వేమూరు పోయినటువంటి వాళ్ళు, లేదంటే పేట పెట్టిపోయినటువంటి విగ్రహాలు తిరిగి మళ్ళీ ప్రధాన దేవాలయాలు పెట్టాం, మేము గౌరవిస్తాం, దండం పెడతాం. ఎస్, నిజమైనటువంటి విగ్రహాలను తీసుకెళ్ళి దళితుల దగ్గరికి వెళ్ళారు. నిజమైనటువంటి దేవుణ్ణి వాళ్ళ దగ్గర ప్రాణ ప్రతిష్ఠ కానీ నిజమైనటువంటి మళ్ళీ అది మోహరంగా అనుకోబోతారు. ప్రాణ ప్రతిష్ఠ ఇప్పుడు నిన్న అయోధ్యలో చేశారు, బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ అని. అట్లా ప్రాణ ప్రతిష్ఠ మీరు చేసుకున్నట్టు విగ్రహాలు తీసుకెళ్తే ప్రాణ ప్రతిష్ఠ కలిగినటువంటి బంగారు ఉత్సవ మూర్తుల్ని అదిగో నిజమైనటువంటి వాళ్ళని నకిలీవి తీసుకొచ్చి మా దగ్గర చూపెట్టి కళ్యాణోత్సవాల పేరుతో మళ్ళీ మోసం చేస్తారా మమ్మల్ని? పరిపాలన దీనిలో కొన్ని అటు ఉండొచ్చు అండి, కాదనలేదు. ఉండకూడదు, పరిపాలన ఉండకూడదు. నా దగ్గర ఉండొచ్చు, మీ దగ్గర ఉండదు, తప్పు. కానీ పరిపాలన ఉండకూడదు. ఎందుకంటే చట్టం పైన రాజ్యాంగం పైన ప్రమాణం చేసి వచ్చినప్పుడు తప్పు ఉండకూడదు. లేదు, రాలేదు సార్. ఇంకా అవమానపడ్డాం. ఎందుకు అవమానపడ్డారంటే దళితుల పేరేమో దళిత గోవిందం అన్నప్పుడు మాకు ప్రాధాన్యత ఇవ్వాలి, మా ప్రజలకు ప్రాధాన్యత. మాదంటే ప్రజలకి, దళితులకి, వాళ్ళకి పెద్దపీట వేయాల. బ్రాహ్మిన్స్ మీరు ఇప్పటి వరకు చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడైనా సరే దళిత ఆదివాసులు ముందు వరుసలో కూర్చొని పెట్టండి, చూస్తాను. ఎక్కడైనా సరే అప్పుడు మేము ఒప్పుకుంటాం. వాళ్ళని కూర్చొని పెట్టడంలో వివక్షిస్తుంది, దేవుణ్ణి చూపెట్టడం వివక్షిస్తుంది, రెండవది వచ్చి వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడంలో వివక్షిస్తుంది, కలిసి భోజనం చేయడంలో వివక్షిస్తుంది. వీళ్ళు ప్రసాదాలు వీళ్ళు తెచ్చుకుంటారు, వీళ్ళ నీళ్ళ బాటలు వీళ్ళు తెచ్చుకుంటారు, వీళ్ళు బట్టలు వీళ్ళు తెచ్చుకుంటారు. మేము దళితుల గ్రామంలో పడుకొని వచ్చినామని చెప్తే ఎంతవరకు నమ్మాలండి? ఇది మాకు ప్రశ్న. మేమేమో తప్పు పట్టాలని మాట్లాడడం లేదు.
మాకు ఏదో క్రోధం లేదు, కక్ష లేదు, కోపం లేదు వాళ్ళపైన. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదైతే చెప్తున్నారో తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు ఖజానా ఖర్చు పెట్టి మీరు దళితుల దగ్గరికి పోయే క్రమంలో నిజాలు చెప్పండి. నేను అదే ఆశిస్తున్నాను. నాకు ఎవరిపైన వ్యతిరేకతలో అగ్రవర్ణ పెత్తందారులు అందరూ తప్పుడోళ్ళని చెప్పడం లేదు. అందరూ తప్పుడోళ్ళు కాదు. అగ్రవర్ణాల్లో కూడా ఈ సమాజాన్ని మార్పు కోరి చాలా మందితో మేము కలిసి పనిచేస్తున్నాం. అందులో గొప్ప వ్యక్తి మన జిల్లాలో ఉన్నారు, నరేంద్ర లాంటి వాళ్ళు. చాలామంది ఉన్నత వర్గాలు, కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, బలిజి కావచ్చు, బ్రాహ్మణులు అయితే మేము దండం పెడితే చాలామంది ఉన్నారు బ్రాహ్మిన్స్. ఈ సమాజంలో బ్రాహ్మిన్స్ కూడా చాలా కీలకంగా పాత్ర పోయించారు. అది కూడా చెప్పగలం. కాబట్టి నిజాలతో మేము మాట్లాడేటప్పుడు మేము ఇంత గట్టిగా నిర్భంగా మాట్లాడుతున్నామంటే ఇది మేము మా తాత ముత్తాత ప్రశ్నించి ఉంటారు సార్. వాళ్ళకి చదువు సందులు తెలియదు, అందుకు మేము మాట్లాడుతున్నాం. అజయ్ గారు, 37 ఏళ్ళు దాదాపు మీ యొక్క ఉద్యమ చరిత్ర. ఇందులో ఎన్నో విజయాలు సాధించుంటారు, ఎన్నో అపజయాలు సాధించుంటారు, ఎదుర్కొంటారు. అదేవిధంగా ఆనందాలు, విషాదాలు, రకరకాలటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నుకుంటారు. అదే ఇప్పుడు వామపక్ష ఉద్యమాలు ఉన్నాయి, పీపుల్స్ వార్ లాంటి ఉద్యమాలు ఉన్నాయి. అన్నీ కూడా నిరంతరం త్యాగాలతో నడుస్తూ 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 ఎప్పుడైనా ప్రజలకు మనకు ఫలాలు అందుతాయా లేదా అనే ఒక ఆశతోనూ, అందుతాయనే ఒక దీంతోనూ వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. మీరు సమాజంలో ఉంటూనే అట్టడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి అందరికీ ఎన్నో సేవలు చేశారు. దీని ద్వారా మీ జీవితం దాదాపు ఉద్యమదారులకే పరిమితం అయిపోయింది. కానీ భవిష్యత్తులో ఎప్పటికైనా ఈ తరాలు మారుతూ ఉన్నాయి, ఈ జనరేషన్ మారుతూ ఉంది, టెక్నాలజీ మారుతూ ఉంది. ఇప్పుడు మీలాగా మీరు దాదాపు 60 ఏళ్ళకి వస్తున్నారు. ముందున్నటువంటి ఉద్యమ నేపథ్య ఆలోచనలు కానీ, ఆ యొక్క విధానం కానీ ఇప్పుడు రాబోయే తరాలకు ఉండకపోవచ్చు. కానీ ఈ ఫలాలైనా మన భవిష్యత్ తరాలకు అందుతాయనే ఒక ఆశ కానీ, ఆశయం కానీ మీకుందా? నిజంగా చాలా మంచి ఆలోచనతో నన్ను అడిగారు సార్. చాలా గొప్ప అంశం ఇది. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక ఉద్యమం కానీ, ఒక పార్టీ కానీ, ఒక సంఘం కానీ, సంస్థ స్థాపిస్తారంటే, ఒక ఉద్యమంలో ఉన్నారంటే ఏదో ఒక ప్రతిఫలం ఉండాలనేది ఎవరైనా ఆశిస్తారు. ఎవరైనా ఆశిస్తారు, ఆలోచిస్తారు, ఆ విధంగా అడుగులు వేస్తారు. కానీ ఇది కొంచెం మీకు డిఫరెంట్ ఉద్యమం. మాది దళిత ఉద్యమం, లేదంటే రాజకీయ ఉద్యమం. ఈ ప్రశ్న నేను అడిగిన దానిలో ఒక దశలో వామపక్ష ఉద్యమానికి సంబంధించి మ్యాగజైన్ ఏదో అనుకుంటాను, వరవరరావుని ఆఫ్టర్ 90 years లో ఇంతకాలం మీరు చేసి ఇది ఎప్పటికైనా ఇది ఫలితం అంతుందని మీరు ఆశపడుతున్నారని అడిగారు. ఆయన మా ఫలితం కాదు, మా పోరాటమే నా ధ్యేయం అంటే ఇక్కడ మేము ఉద్యమంలోకి వచ్చినటువంటి నేపథ్యాన్ని నుంచి ఈ ఉద్యమంలో పనిచేయడం అంటే చాలా ఆర్ట్ఫుల్గా, చాలా సంతోషంగా, చాలా పూర్తి విశ్వాసంతోనే మేము ఉద్యమాల్లో కొనసాగుతున్నాం. ఎందుకు కొనసాగుతున్నామంటే ఈ సమాజంలో ఇంకా అనేక రకాలుగా ఉన్నటువంటి ఈ అసమానతలు రూపుమాపడానికి కొంతమంది కార్యకర్తలు త్యాగాలు చేయాల్సిందే, పోరాటాలు కొనసాగించాల్సిందే. రెండవది వచ్చి ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ఆలోచన కొన్ని పోగొట్టుకొని ముందుకు వెళ్తే తప్ప ఏదో ఆదివారం శనివారం ఉద్యమాలు చేసి మార్పు వచ్చేస్తుంది అనేది కరెక్ట్ కాదు. నిరంతరం జరగాలి. అందులో భాగంగా ఒక ఉద్యమం తాత్కాలిక ఏర్పడిపోయేటువంటి, కానీ ఇక్కడ మేము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఒక ఆయుధంగా తీసుకున్నాం. ఆ ఆయుధంగా తీసుకున్నప్పుడు ఆ సిద్ధాంతాన్ని యొక్క అధ్యయనం చేస్తే ఆ సిద్ధాంతం ప్రజల్ని ఎటు నడిపిస్తుంది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రజల జీవితాలకి, ప్రజల యొక్క మార్పుకి, ప్రజల చైతన్యవంతమైనటువంటి జీవితాలను గడపడానికి ఆ సిద్ధాంతాన్ని ఉపయోగించుకోగలిగితే, తెలుసుకోగలిగితే, అధ్యయనం చేయగలిగితే ఒక అద్భుతమైనటువంటి పెను మార్పులు కనబడతాయి. అందులో భాగంగానే మీరు చూడండి, గతంలో దళిత ఆదివాసుల జీవన విధానం ఎట్లా ఉండేది ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఎంత మార్పు చూస్తున్నాం మనం. ఈరోజు సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంక్లూడ్ స్త్రీలు నేను చెప్పేది. అదేవిధంగా పెద్ద పెద్ద ఉద్యమ మేధావులు పుట్టుకొచ్చారు, శక్తులు పుట్టుకొచ్చాయి. ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం మీకు చెప్తాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్లో ఉద్యోగం చేసేటప్పుడు
ఎంత కఠినంగా ఎంత రాజకీయ నాయకులకు పరిధిలో ఉంటారో మనకు తెలుసు. కానీ ఈరోజు అంబేద్కర్ని తెలుసుకోవడం వల్ల ఐపీఎస్ ఆఫీసర్లో ఉద్యమాలు లెక్కొస్తున్నారు. ఇది నిన్న లేటెస్ట్గా జరిగినటువంటిది. నేను చెప్తున్న విజయవాడలో నిన్న బీఎస్పీలో చేరాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఎంత మార్పు అండి రిటైర్డ్ అయిన వెంటనే. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరాడు. అది ఏ పార్టీ ఏమనేది కాదు, వాళ్ళు అంబేద్కర్ ఆలోచనతో నడుస్తున్నటువంటి సంస్థలో, సంఘంలో, పార్టీలో నేను సభ్యుడిగా చేరతానని రావడం అంటే ఎంత చైతన్యవంతమైనటువంటి వార్త కూడా వచ్చింది సార్. ట్రైన్లో వస్తున్నా అంట ఐఏఎస్ ఆఫీసర్. ఎస్, రిటైర్డ్ అయిపోతే జనరల్గా ఏదో కాలక్షేపం పుస్తకాలు చదవాలి. ఆయన జ్యోతిరావు పూలేని అంబేద్కర్ని ఇద్దరిని చదువుతున్నానంట. ఏమంటే ఇన్నాళ్ళు నేను దళితుడిగా ఉండి ఐఏఎస్ అయ్యాను, నా ప్రతిభతో వచ్చింది అనుకున్నాను, కానీ దీని వెనక ఈ శక్తులు నాకు తెలియదు. వండర్ఫుల్ వండర్ఫుల్. కాబట్టి నేను ఇప్పుడైనా ఈ శేష జీవితంలో ఉన్న దాన్ని కానీ అధ్యయనించకపోతే నేను పొందిన ఫలితానికి సార్థకత లేదు అని చెప్పేసి అని చదువుతున్నాను. ఇక బుద్ధుని కూడా చదవాలి నేను అని చెప్పేసి అంటాడు. చూస్తారా చూస్తారా అంటే మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో పేద వర్గాల కోసం చదువుకోవడానికి తన భార్యను జ్ఞానవంతురాలు చేసి చదువు చెప్పి ఆమెను టీచర్ని చేసి మురికివాడలు, ఆ రోజుల నిమ్న జాతులు అనేటువంటి ఆ నిమ్న కులాల దగ్గరికి ఈమె వెళ్ళి పాఠాలు చెప్పి వాళ్ళని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దితే ఆమెతో స్కూలుకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఈ ఛాందసవాదులు ఆమె పైన కోడిగుడ్లు వేసేవాళ్ళు, టమాటాలు వేసేవాళ్ళు. ఆ చీరంతా టమాటాలతో నిండిపోతుంది. ఆ చీరతో ఆమె స్కూల్లో కూర్చొని పాఠాలు ఇబ్బంది కంటుందని ఆ మహాత్మా జ్యోతిరావు బాలే శ్రీమతి అయినటువంటి సావిత్రిబాయి పూలే ఒక చీర బ్యాగులో పెట్టుకుంటుంది, ఒక చీర కట్టుకుంటుంది. ఈ మధ్యలో ఛాందసవాదులు నిమ్న జాతులకు చదువుని చెప్పదు, ఇది కూడా నిమ్న జాతులకు సంబంధించిన దానికి అవమానం వేస్తే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ కట్టుకున్న చీరను ఆడపెట్టి సంకలో చీరను కట్టుకొని విద్యార్థులకు బోధించి పాఠాలు చెప్పి వాళ్ళ దగ్గర జ్ఞానవంతులుగా తీర్చిచ్చి తిరిగి మళ్ళా సాయంకాలం వచ్చేటప్పుడు మంచి చీరను తీసి బ్యాగులో పెట్టుకొని కోడిగుడ్లతో టమాటాలతో లేదంటే మురికి పేడతో వేసినటువంటి చీరను కట్టుకొని ఇంటికి వచ్చిందంటే ఎంత త్యాగం అండి. ఈ త్యాగాన్ని గురించి ఎంతమందికి తెలుసండి? ఎంతమంది చెప్తారండి? ఎన్ని పుస్తకాలు చదివితే మనకు కనబడుతుందండి? ఇది చరిత్ర అంటే. ఆ చరిత్రను అధ్యయనం చేశాడు కాబట్టి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే నేను పుట్టక ముందే 150 సంవత్సరాల క్రితం ఈ దేశంలో పుట్టి నిమ్న జాతుల మార్పు కోసం, వాళ్ళని కూడా గౌరవమైనటువంటి జీవితాలు గడపడం కోసం, జ్ఞానవంతులు తీర్చిదిద్దడం కోసం ఆయన చేసినటువంటి ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి ఉద్యమం, ఈ చదువుకు సంబంధించినటువంటి పాఠశాలలు పెట్టి పాఠాలు చెప్పి పిల్లలను తీర్చిదిద్దడం ఉంది. అది అధ్యయనం చేసి చివరికి అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే నా గురువు అంటాడు. ఎట్లా అంటాడండి ఆ మాట? మహాత్మా జ్యోతిరావు పూలే ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, అంబేద్కర్ ఏమో ఒక నిమ్న జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. నిమ్న జాతి అనేటువంటి వ్యక్తి ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని తన గురువుగా స్వీకరించాడంటే ఆయన చేసినటువంటి త్యాగం చూడండి అంబేద్కర్ కంటే ముందు. అదేవిధంగా గౌతమ బుద్ధుడు ఈ సమాజంలో కుల వర్గరహిత సమాజం కావాలని ఆయన ఆ రోజు ఆయన చేసినటువంటి ఉన్నత కులంలో పుట్టిన రాజులు వాళ్ళు. గౌతమ బుద్ధుడు రాజుల కులానికి సంబంధించినటువంటి సిద్ధోధనుడు కదా, రాజులు కదా వాళ్ళు. అట్లాంటి రాజు తన రాజ్యాన్ని వదిలిపెట్టి, తన కుటుంబాన్ని వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి ఈ సమాజంలో ఈ దుఃఖానికి ఉన్నటువంటి కారణాలని కనుగొనడానికి ఎందుకు కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది నవ్వుతున్నారు, కొంతమందికి మెరుగైన జీవితం, కొంతమందికి దుర్భర జీవితం ఎందుకుందని ఆయన అధ్యయనం చేసి దేశంలో నడక ప్రారంభించాడు. దేశం అంతా అధ్యయనం చేశాడు. ఈరోజు ప్రపంచం ఆయన్ని గుర్తిస్తూ ఉంది. ఇప్పుడు 2600 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి గౌతమ బుద్ధుడు. ఆ గౌతమ బుద్ధుడిని ఈ సమాజంలో ఆయన ఉన్నత రాజు అయినప్పటికీ కూడా ఆయన తన గురువుగా స్వీకరించాడు. ఎంత గొప్ప విషయం అండి. ఇది ఎంతమందికి తెలిసి చెప్పండి. మన గురువేమో మహాత్మా జ్యోతిరావు పూలే, గౌతమ బుద్ధుడు, మూడో ఆయన కబీర్. మీకు తెలుసు కబీర్ ముస్లిం కదండి. ఆయన ఈ సమాజాన్ని శుద్ధి చేయడానికి ఆయన చేసినటువంటి త్యాగాన్ని, ఆయన చేసినటువంటి, ఆ రోజుల్లో సాహిత్యం లేదు,
కేవలం మౌత్ టు మౌత్ ఎక్కడో ఒక అక్షరం ఒక పేపర్ పైన దొరుకుతుంది అంతే. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరిని అధ్యయనం చేశాడు. ఒక చాకలతను ఉన్నాడండి మహారాష్ట్రలో, ఆయన పేరు గాడ్గే బాబు అంటారు. గాడ్గే బాబు అంటారు ఆయన్ని. ఆయన దగ్గరికి వెళ్ళాడు మహాత్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ గాడ్గే బాబు ఎవరంటే ప్రతి దళిత గ్రామానికి వెళ్ళి తన పొరక సీపర్ ఎత్తుకొని గ్రామాలు శుద్ధి చేస్తాడు. ఆయన ఒక సెంటర్ పాయింట్లో కూర్చొని తత్వాన్ని బోధిస్తాడు, జ్ఞానాన్ని బోధిస్తాడు. సమాజంలో మనం అందరూ కూడా గౌరవప్రదంగా బ్రతకాలని చెప్పినందుకు గాడ్గే బాబు దగ్గరికి వెళ్ళాడు అంబేద్కర్. ఎంత ప్రపంచం గుర్తించినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి వచ్చే ముందుకి నెహ్రూ దగ్గరికి పోలా, మహాత్మా జ్యోతిరావు పూలే మన గాంధీ దగ్గరికి వెళ్ళలేదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి వెళ్ళలేదు, లేదంటే ఇంకో శాస్త్రి దగ్గరికి వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అట్టడుగు ప్రజల కోసం చేసినటువంటి గొప్ప వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఏ కులం అయినా కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన వాళ్ళ జీవితం చూసి తరించినటువంటి వ్యక్తి. అట్లా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూడండి ముగ్గురిని తన గురువులుగా స్వీకరించాడు. ఆ ముగ్గురు ఎవరు ఎస్సీలు కాదు. ఇది మనం తెలుసుకోవాల్సింది, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ ముగ్గురు కూడా రాజులు, ముస్లిము, ఒక అతనేమో బీసీ కులాన్ని. వీళ్ళిద్దరూ నా గురువులు అన్నాడు. మరి ఈరోజు దాన్ని ఈ సమాజం గుర్తించాలి కదా, లేదు. అది మన బాధాకరమైనది. కాబట్టి ఈరోజు సమాజంలో మార్పు కోసం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్లాంటి వారి స్ఫూర్తిని తీసుకొని ఆయన సమాజాన్ని అధ్యయనం చేసి, ప్రపంచాన్ని అధ్యయనం చేసి, అత్యున్నతమైనటువంటి చదువులు చదివి ఆయన ఒక సిద్ధాంతాన్ని మా ముందు పెట్టాడు, దళితుల ముందు. ఈ సిద్ధాంతాన్ని మీరు ఆచరించగలిగితే ఈ సమాజంలో గౌరవంగా బ్రతుకుతారనే ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆయన రచనలు చేశాడు. ఆ రచనలు దాదాపు 50,000 పేజీలు చేశాడండి ఆయన. ఒకవైపు పోరాటం, ఒకవైపు చదువు, ఒకవైపు రాయటం, ఒకవైపు గాంధీ లాంటి వాళ్ళతో రాజకీయ యుద్ధం ప్రారంభించాడు. ప్రపంచంలోకే అత్యధికంగా లైబ్రరీలో గడిపిన వాళ్ళలో మొదటి వాడు కార్ల్ మార్క్స్, రెండో వాడు అంబేద్కర్. వెరీ క్లియర్. అట్లాంటి వ్యక్తి స్ఫూర్తిని తీసుకున్నటువంటి మేము ఖచ్చితంగా ఈ సమాజంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్న సమాజం కుల వర్గరహిత సమాజం. ఆ సమాజం ఉద్దేశం ఏంటంటే కుల నిర్మూలన జరగాలంటాడు ఆయన. ఒక కులానికి ఒక కులం అంతరాలు ఉండకూడదు, ఒక కులం ఒక కులం మొదలు కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉందంటాడు, కలిసి ఇచ్చిపుచ్చుకోవాలంటారు. ఇది నాట్ ఓన్లీ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులకే కాదు, అన్ని కులాలు ఉంది ఈ అంతరాలు ఉన్నాయి. ఒక కులానికి ఒక కులం ఇచ్చిపుచ్చుకోరు, బాబునోడు పిలిచి అన్నం పెట్టడు, పెళ్ళికి పిలవడు, సజ్జనాన్ని పిలవడు, ఇంట్లోకి రమ్మనడు, కూర్చోమనడు, ఇది ఉన్నత వర్గాలను కూడా. సో ఇవన్నీ కూడా ఆయన చాలా అధ్యయనం చేసి ఎవరో పైన కాకుండా ఆయన చరిత్ర మూలాల్లోకి వెళ్ళి ఆ మూలాలన్నీ కూడా అధ్యయనం చేసి అక్షర రూపంలో మన ముందు పెట్టాడు. దాన్ని చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సమాజాన్ని ప్రేమిస్తున్నారు, సమాజాన్ని గౌరవిస్తున్నారు. అది తారతమ్యాలతో సంబంధం లేకుండా కిందవాడైనా, ఉన్నత కులం అయినా, ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి అయినా అంబేద్కర్ని ఒక గొప్ప వ్యక్తిగా చూస్తూ ఉన్నారు. మీరు చూడండి, ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ అంటారు కదా, ఆయన విగ్రహాలు చాలా పరిధిలో ఉంటాయి, మీరు చూసుకోండి. ఆయన పెద్దగా కీర్తించబడతారు కోట్లాది మంది, ఆయన విగ్రహాలు పరిధిలో ఉంటాయి. ఆయన్ను ప్రపంచంలో కీర్తించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరాని కులంలో పుట్టి ఆయన ప్రపంచాన్ని చుట్టూ చదువుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఈరోజు ఆయన అది ఎందుకు పెడుతున్నారు ఏమిటనే తర్వాత ప్రశ్న, ఆకాశం అంత ఎత్తు విగ్రహాలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటరాని వాడు కదా, అస్పృశ్యుడు కదా, ఆయన సిద్ధాంతం ఈ సమాజానికి పనికిరాదు కదా, ఆయన ఎందుకు ఇంత ఎత్తు విగ్రహాలు పెడుతున్నారు? మీరు అన్ని పనులు పక్కన పెట్టి 100 కోట్లు ఎందుకు వెచ్చిస్తున్నారు అనేది ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న. అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ సమాజానికి అన్ని కోణాల్లో సముచితమైనటువంటి మార్గాన్ని చూపెట్టాడు. ఆ మార్గమే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఇటు ఎత్తి చూడాల్సినటువంటి, ఆ తల ఎత్తి చూడాల్సినటువంటి అవసరం ఉందని నేర్పడం కోసమే ఈరోజు 125 అడుగుల విగ్రహం తెలంగాణ గవర్నమెంట్ పెట్టిందంటే సరే పెట్టనే పోనీలు అనుకున్నాం. మరి ఆంధ్ర గవర్నమెంట్ కూడా పెట్టింది, కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు, పోనీ అదే అనుకుంటాం. ఇండియాలో పెడతారు, ఎందుకంటే అంబేద్కర్ పుట్టి పెరిగాడు, ఆడు ఉద్యమాలు చేసినాడు, ప్రజల కోసం మాట్లాడు, సమాజం కోసం మాట్లాడు, భారత రాజ్యాంగాన్ని రాశాడు అని అనుకుందాం. అమెరికాలో మొన్న ఒక 2 నెలల క్రితం
అత్యంత ఎత్తైనటువంటి విగ్రహం అమెరికాలో ప్రతిష్ఠించారు. అమెరికా అగ్రరాజ్యం, కంచెలే కూడా ఆ మాట చెప్తాడు సార్. అగ్రరాజ్యం. వాళ్ళు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ప్రపంచ పీడితుల కోసం కూడా అంబేద్కర్ సిద్ధాంతం అవసరం అనేది వాళ్ళు గుర్తించారు. కేవలం భారతదేశంలో అస్పృశ్యులకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి పీడిత ప్రజలకు అందరికి కూడా అంబేద్కర్ ఆలోచన విధానం సిద్ధాంతం అవసరమని వాళ్ళు గుర్తించారు. కాబట్టి ఆ స్ఫూర్తి కోసం రాబోయేటువంటి తరానికి ఆయన చూపెట్టడం కోసం విగ్రహాల రూపాల్లో ఆ మాదిరి ప్రతిష్ఠిస్తున్నారనేది మనం గుర్తించాలి. అందులో భాగంగానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది, ప్రపంచంలో లేనటువంటిది కులం ఏదైతే ఉందో, లేదా ఈ వర్ణం ఏదైతే ఉందో, దీన్ని రూపుమాపడానికి అనేక మంది పుస్తకాలు రాశారు, సాహిత్యం రాశారు, కవితలు రాశారు, కళలకు పనిపెట్టారు, రోడ్లపైకి వచ్చారు, అనేక రకాలు జరిగాయి. ఖచ్చితంగా మన దేశం కూడా ఆర్థిక అభివృద్ధితో పాటు కుల నిర్మూలన కూడా జరగాలి. ఆ కుల నిర్మూలన జరిగినప్పుడే మనిషిని మనిషిగా గౌరవిస్తాడనే ఒక విశ్వాసంతోనే మేమంతా పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. 37 ఏళ్ల చరిత్రలో ఎన్నో సంఘటనలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో అవమానాలు అన్నీ గడించి ఈరోజు కూడా నిత్య పోరాటశీలిగా ఉంటున్నటువంటి అజయ్ గారితో ఇంటర్వ్యూ అంటే ఈ 40 ఏళ్ల దళిత ఉద్యమ చరిత్ర గురించి తెలుసుకున్నట్లే. కాబట్టి ఆయన ద్వారా మనం తెలుసుకున్నటువంటి ఈ విలువైన విషయాల్ని మన విశ్వ రివ్యూ ద్వారా ప్రజలందరికీ తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. ధన్యవాదాలు సార్. మీ విలువైనటువంటి సమయం మా కోసం వెచ్చించి మమ్మల్ని కూడా సమాజంలో కనిపించడానికి, చూపించడానికి, మా ఆలోచన విధానాన్ని సమాజానికి అందించడానికి మీ విశ్వ యూట్యూబ్ ఛానల్ వారు ఈ ప్రయత్నం, ఇది చిన్న ప్రయత్నం అయినా భవిష్యత్ తరాలకు గట్టి ప్రయత్నంగా నేను విశ్వసిస్తూ మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.